నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా నేడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా విద్యార్థులతో కలిసి సరదాగా గడుపుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని గుర్రాలపేటలో ఉన్న కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఎస్ఎస్సి రెమీడియల్ క్లాసులను ఆమె పరిశీలించారు. బోధనా తీరును, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ప్రధానోపాధ్యాయుడిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల మైదానంలో విద్యార్థులు క్రికెట్ ఆడుతుండడం గమనించిన కలెక్టర్ నేరుగా వారి వద్దకు వెళ్లారు. విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. కలెక్టర్ తమతో కలిసి క్రికెట్ ఆడటంతో విద్యార్థులు ఎంతో సంబరపడిపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎక్కువ సమయం ఎండలో ఆడుకోవద్దని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులను ఆకాంక్షించారు. అంటే మొత్తం సైన్స్ 2 పేపర్స్ కలిపి 16 వచ్చింది. పిఎస్సి ఎన్ఎస్సి కాదు, క్వశ్చన్స్ బిట్స్ అవి చదవడం వేరు, ప్రాక్టీస్ చేయాలి. ఎన్నో పేపర్ పట్టాలి, లేదంటే మాట ఇచ్చారు. సప్లిమెంటరీలో అందరు కూడా పాస్ అవుతాము, బాధ్యతగా చదువుతాము, హార్డ్ వర్క్ చేస్తాము, టీచర్ అనేది చేయకూడదు. సరేనా? మాటిస్తున్నారా? గుడ్. అందరు గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. అలా కూడా ఓన్లీ సబ్జెక్ట్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మనకి 84% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. టోటల్గా మన జిల్లాలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ 3375 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రెమీడియల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. పొద్దున్న 8 o'clock నుంచి 12 గంటల వరకు చేస్తాం. వాళ్ళకి తెలుగు, సైన్స్ ఎక్కువగా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువగా తెలుగు, సైన్స్ కనపడుతూ ఉన్నారు. కొంతమంది 1 సబ్జెక్ట్, కొంతమంది 2 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు చూస్తే 16 మంది ఉన్నారు. సో ఈ పిల్లలకి 10th క్లాస్ అనేది ఫౌండేషన్, ఖచ్చితంగా రేపు భవిష్యత్తుకి పునాది. కాబట్టి ఈ సప్లిమెంటరీలో ఈ 3,000 పైన ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కూడా ఏ సబ్జెక్ట్ మాస్టారు ఎఫోర్ట్ పెట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్ చక్కగా అపీర్ అయ్యేటట్టు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతున్నాము. అలాగ అన్ని చోట్ల కూడా మన జిల్లా అంతటా కూడా ఈ రెమీడియల్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాం. నాదొక్కటే విజ్ఞప్తి, టీచర్స్కి నేను ఓరియంటేషన్ ఇస్తూ ఉన్నాను, ప్రతి స్టూడెంట్ పైన ఎఫోర్ట్ పెట్టమని. తల్లిదండ్రులు కూడా పిల్లలకి పైన ఒకసారి దృష్టి పెట్టండి. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఫోన్, టీవీ వైపు దృష్టి మరల్చకుండా, లేదు అంటే బయట పనులు ఏవి చెప్పకుండా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే మార్గం మేము టీచర్స్గా దారి చూపిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి అని నేను అందరినీ కూడా కోరుతున్నాను. నెక్స్ట్ టీమ్ 1 మీ ఫ్రెండ్స్ కాదా? మీ కోచ్ మీ కోచ్ మీరా వాళ్ళ కోచ్? బాల్ ఎవరే సార్? సెకండ్ పిచ్ బ్యాక్ టైం.